హాయ్ అండి. ఆంధ్ర స్టైల్ గుమ్మడికాయ సాంబార్ అండి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా! ఆ ముక్కలు కూడా నోట్లో పెట్టుకుంటే ఐస్ క్రీమ్‌లా కరిగిపోతాయండి. ఆ సాంబార్‌తో ఒక ముద్ద తిన్నామంటే అబ్బా! ఇంకో ముద్ద ఎప్పుడు తింటామా అనిపిస్తది. అంత టేస్ట్ ఉంటుందండి. ఆ సాంబార్ ఎలా చేసుకోవాలంటున్నారా? సింపుల్ అండి బాబా! చెప్తాను, వీడియో చివరిదాకా చూడండి, మీకు అర్థమైపోద్ది. కందిపప్పు తీసుకోవాలండి. నేను ఎర్ర కందిపప్పు తీసుకున్నానండి. ఎర్ర కందిపప్పు ఎందుకంటారా? ఎర్ర కందిపప్పులోను చాలా రకాల విటమిన్స్ ఉన్నాయండి. విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ బి1, బి2, బి3, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఐరన్, పోలిక్ యాసిడ్, ప్రోటీన్, ఇలా పోషకాలు ఎన్నో ఉన్నాయండి. దీనివల్ల మనం ఈ ఎర్ర కందిపప్పు తింటే మన జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగ్గా పనిచేస్తుంది. దాంతోపాటు గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు దరిదాపులు కూడా రావండి బాబు. అంతేకాదండి, ఈ ఎర్రకందిపప్పు తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా చాలా తగ్గుతాయండి. వెయిట్ లాస్ కూడా అవుతారండి. నీరసం, అలసట వంటి సమస్యలు కూడా దగ్గర రావండి. అంతే కదండి బాబు, ఇందులో మనం వేసుకునే కూరగాయలు ఉంటాయి కదండి, గుమ్మడికాయ, వంకాయ, క్యారెట్, టమాటో, ఆనియన్స్, ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. ముఖ్యంగా గుమ్మడికాయని మనం శుక్రవారం, మంగళవారం వండకూడదండి. అలాగని గుమ్మడికాయని డైరెక్ట్గా కోయకూడదండి. దాని మీద కొద్దిగా బియ్యం వేసి ముందు దాన్ని బద్దలు కొట్టాలండి. మా పెద్దలు చెప్తారండి బాబు అలా కొట్టమని. గుమ్మడికాయ తినడం వల్ల క్యారెట్లో, చిలకడ ఉంటాయి చూడండి, బీటా క్యారోటిన్, అలాంటి విటమిన్స్ ఎక్కువ ఉంటాయండి. ఇందులో యాక్సిడెంట్గా పనిచేస్తాయండి. ఇది తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు తక్కువగా వస్తాయండి. అలాగే ఊపిరితిత్తులు, కిడ్నీలు బాగా పనిచేయడానికి ఇది ఎక్కువ ఉపయోగపడుతుందండి. క్యాన్సర్ ముప్పు కూడా తగ్గిస్తుందండి ఇది. అండి అలాగే అండి, ఇందులో వాడే వంకాయ మధుమేహాన్ని, తర్వాత రక్త ప్రవాహాన్ని బాగా మెరుగుపరుస్తుందండి. ఇది తినడం వల్ల మనకి గుండెకు సంబంధించిన అనారోగ్య సమస్యలు చాలా తక్కువగా తగ్గుతాయండి. ఇది ఎలా చేసుకోవాలంటే ఏముందండి బాబు, ముందు పప్పును బాగా శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకొని అందులో కొంచెం పసుపు వేసుకొని నీళ్లు పోసేసి ఒక్క అరగంట సేపు పొయ్యి పెట్టితే 2 విజిల్స్ వచ్చినాయనుకోండి, పప్పు మెత్తగా ఉడికిపోద్దండి. తర్వాత మనకి సాంబార్కి కావాల్సిన కూరగాయలు అన్నీ కూడా ఒక మాదిరి ముక్కలు కోసుకోండి. ముక్కలు పెద్దగా కావాలంటే పెద్దగా కోసుకోవచ్చు, చిన్నగా కావాలంటే చిన్నగా కూడా కోసుకోవచ్చు అండి. నేనైతే చిన్నగా కోసాను అనుకోండి. ఆ ముక్కలన్నీ మనం శుభ్రంగా కడిగేసి కోసేసుకొని పొయ్యి అంటించుకొని ఒక పెద్ద దాగ పెట్టుకొని అందులో నూనె వేసుకొని, నూనె బాగా సలసలా మరుగుతున్నాడు, ముక్కలన్నీ అందులో వేసేసి అటు ఇటు ఫ్రై చేసేయాలండి. ఇదే సీక్రెట్ అండి సాంబార్ టేస్ట్ రావడానికి. ముందు ఆయిల్లో ముక్కలు ఫ్రై చేస్తేనే టేస్ట్ వస్తుందండి. అలా ఫ్రై చేసినప్పుడు అందులో కొంచెం చిటికెడంత పసుపు, తగినంత ఉప్పు వేసామనుకోండి, ముక్కలకు ఉప్పు బాగా పడుతుందండి. పసుపు వల్ల ఏంటంటే మనకి యాంటీబయాటిక్గా ఉపయోగపడుతుందండి. తర్వాత అందులో చింతపండు కొంచెం జ్యూస్ పిండేసి, చింతపండు రసం వేసేసి, కారం ముఖ్యంగా వేసుకొని మనం ఒక్క 10 నిమిషాలు ఉడకబెట్టామనుకోండి, ముక్కలకి పులుపు, కారం, ఉప్పు అన్నీ బాగా పడతాయండి. ఈలోపు మనం ఆల్రెడీ ముందుగానే పెట్టుకున్న పప్పును ఒక్కసారి చూసుకొని బాగా గుంటగరిటితో కలిపేసుకోనండి. ఆ పప్పుని ఇందులో పోసేసి కలిపేసి తగినన్ని నీళ్లు, అంటే మనకి చిక్కగా కావాలంటే నీళ్ళు తక్కువ వేసుకోవచ్చండి, పలచగా కావాలంటే కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకొని ఒక్క పావు గంట సేపు ఉడకబెట్టేసామనుకోండి, సాంబార్ రెడీ అయిపోతుందండి. తర్వాత అందులో సాంబార్ పౌడర్ వేసుకొని పైన అలా కొత్తిమీర చిమ్ముకొని మరో 5 నిమిషాలు మరగబెట్టి తర్వాత దానికి పోపు వేసుకుంటానండి. పోపులోకి వచ్చేసరికి ఎల్లుల్లిపాయ, ఎండుమిరకాయ, కరివేపాకు, ఆవాలు, కొంచెం నూనెలో ఆవాలు చిట్పట్టిన తర్వాత ఎండుమిరకాయ, ఎల్లుల్లిపాయ, కరివేపాకు అన్నీ వేసుకొని ఆ వేడివేడి నూనె తీసుకొచ్చి సాంబార్లో పోస్తే ఉంటుందండి. అబ్బబ్బబ్బ సువాసన ఈ ఇంట్లో సాంబార్ కడితే ఊరు బయటకు వస్తుందండి స్మెల్. ఆ సాంబార్ని కొంచెం తీసుకొని ఇంత వేడివేడి అన్నంలో సాంబార్ వేసుకొని లాగిస్తే ఉంటుందండి ఆ టేస్ట్. స్వర్గాన్ని తెలిపించవచ్చండి. ట్రై చేయండి ఒకసారి మీరు కూడా ఇంట్లో. సాంబార్ ఎలక్కాయలు వీడియో చివరిదాకా చూడండి, మీకే తెలుస్తుంది అందులో ఏమేమి వేసామో. అన్నీ వేసాను, స్టెప్ బై స్టెప్ చేశాను. చూసి ఇంట్లో కూడా ట్రై చేసుకోండి. మీకు ఎలాగొచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. నా సాంబార్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొక 3 వెళ్తుందండి వీడియో. వాళ్ళు కూడా సాంబార్ గాడి నేర్చుకుంటారు కదా. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఉందండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.